వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరన్నా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ అన్ని అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మనం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో ఒకటైతే క్లియర్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తోపై ఉండొచ్చు, కానీ వాళ్ళని ఆపడం ఇంపాసిబుల్ అయితే కాదు. స్ట్రైట్ లైన్ అండ్ లెంత్, డిసిప్లిన్, కొంచెం లక్ ఉంటే చాలు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ను స్కోర్ చేయకుండా ఆపచ్చు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎస్ఆర్హెచ్ మీద ఇదే స్ట్రాటజీ వాడుతుందంటారా? ఏమో చూద్దాం. కాటేరమ్మ కొడుకులు అన్నారు, మెంటల్ నా కొడుకులు అన్నారు, 300 కొట్టేస్తారన్నారు, చివరికి 200 కూడా కొట్టలేకపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కాన్ఫిడెన్స్ మీద లక్నో సూపర్ జైంట్స్ గట్టి దెబ్బ కొట్టింది. ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కేవలం 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయినటువంటి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మీద వాళ్ళ టీం చాలా గట్టిగా డిపెండ్ అయిందేమో అనిపిస్తుంది. ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ కావడం బ్యాటింగ్ మీద గట్టి దెబ్బ కొట్టింది. వరుసగా వచ్చిన బ్యాట్స్మెన్లు వచ్చినట్టు షాట్లు కొట్టారే కానీ నిలబడి స్టాండ్ తీసుకుని ఆడదామని ఎవరూ అనుకోలేదు. అది వాళ్ళ టీంకే మైనస్ అయిందని చెప్పాలి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ విన్ అయినా కూడా వాళ్ళకు కూడా నెగిటివ్స్ ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండు టీమ్స్కు వాళ్ళ నెగిటివ్స్ ఉన్నాయి, అలాగే పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ మ్యాచ్కి సంబంధించిన టాస్ ఫ్యాక్టర్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్, ప్లేయర్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఒక్కసారి చూసేద్దాం. మ్యాచ్ అయితే విశాఖపట్నంలో జరుగుతుంది. ఇది ఢిల్లీకి సెకండ్ హోమ్ గ్రౌండ్ లాంటిది. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీను లాస్ట్ మినిట్లో దెబ్బ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆశుతోష్ శర్మ హీరోయిక్ బ్యాటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని అందించింది. సో ఒక్కసారి వైజాగ్ గ్రౌండ్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇక్కడ మొత్తం 16 మ్యాచ్లు జరిగాయి ఇప్పటి వరకు. లాస్ట్ ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ను కూడా ఇంక్లూడ్ చేసుకుని చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు విన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు విన్ అయింది. ఇక టాస్ విన్ అయిన టీం 9 సార్లు విన్ అయితే టాస్ ఓడిపోయిన టీం 7 సార్లు విన్ అయింది. స్టాటిస్టిక్స్ చూస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగే సెకండ్ బ్యాటింగ్ అనేది పెద్ద టర్నింగ్ ఫ్యాక్టర్ అవ్వకపోవచ్చు. కాకపోతే టాస్ విన్ అయిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అసలే వైజాగ్, పైగా సమ్మర్ వచ్చేసింది, ఎండ దంచి కొడుతుంది. సో ప్లేయర్స్కు రెస్ట్ ఇద్దామని ఆ కన్సర్న్తో కూడా బ్యాటింగ్ ఫస్ట్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఏదేమైనా వైజాగ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. అయితే హైదరాబాద్ పిచ్లో లాగా కంప్లీట్ బ్యాటింగ్ డామినెన్స్ ఉండకపోవచ్చు, కానీ ఏదేమైనా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మినిమం 200 కొట్టడానికి చూస్తుంది. ఇక్కడ హైయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 272 రన్స్ కేకేఆర్ చేసింది, అండ్ లోయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 92 రన్స్ ముంబై ఇండియన్స్ చేసింది. సో పిచ్ రిపోర్ట్ అయితే క్లియర్గా ఉంది. బ్యాటింగ్ డామినెన్స్ అయితే ఉండబోతుంది ఎస్ఆర్హెచ్కి కానీ డీసీకి కానీ. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎస్ఆర్హెచ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 24 టైమ్స్ తలబడింది. ఇక్కడ ఎస్ఆర్హెచ్కు స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద 13 సార్లు విన్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ మీద 11 టైమ్స్ మాత్రమే విన్ అయింది. సన్ రైజర్స్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ హై స్కోర్ వచ్చేసి 207 రన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ మీద సన్ రైజర్స్ హై స్కోర్ వచ్చేసి 266 రన్స్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో సాధించింది ఈ ఘనత. ఓవరాల్గా హెడ్ టు హెడ్ పరంగా, హై స్కోర్స్ పరంగా ఎస్ఆర్హెచ్కు స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఇక మన అనాలిసిస్లో ప్రాబబుల్ ప్లేయింగ్ 11 దగ్గరకు వద్దాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ సంగతి చూస్తే ఈ మ్యాచ్కు కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్కు కేఎల్ రాహుల్ అందుబాటులో లేడు. తన పాప పుట్టిందని ఫ్యామిలీ దగ్గరగా ఉండాలని చెప్పి మ్యాచ్ అయితే ఆడలేదు. సో ఇప్పుడైతే కేఎల్ రాహుల్ మళ్ళీ తన టీంలోకి అయితే రాబోతున్నాడు. సో సమీర్ రిజ్వీ ప్లేస్లో కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11లోకి రాబోతున్నాడు. కేఎల్ రాహుల్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు? ఓపెనింగా, మిడిల్ ఆర్డరా? నేను అనుకోవడం కేఎల్ రాహుల్ 1 డౌన్ కానీ 4th ప్లేస్లో కానీ బ్యాటింగ్కి వస్తాడు అనిపిస్తుంది. జేక్ ఫ్రేజర్, ఫ్యాబ్ డూప్లిసిస్ ఫస్ట్ మ్యాచ్లో లాగానే ఓపెనింగ్కి వచ్చేసి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది తప్ప పెద్దగా చేంజెస్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతుంది. జేక్ ఫ్రేజర్, ఫ్యాబ్ డూప్లిసిస్, కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, స్టబ్స్, ఆశుతోష్ శర్మ, విప్రెస్ నిగ్గమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతుంది. ఒకవేళ చేజింగ్ అయితే ఆశుతోష్ శర్మ ప్లేస్లో ముఖేష్ కుమార్ ప్లేయింగ్ 11లోకి ఇంపాక్ట్ సబ్గా వస్తాడు. లేదా ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ బాగా బుర్రవాడితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో కాబట్టి ఆ టీమ్ సీక్రెట్స్ బాగా తెలిసిన టీ నటరాజన్ కూడా ప్లేయింగ్ 11లో దింపే అవకాశం ఉంది. అప్పుడు ముఖేష్ కుమార్ ప్లేస్లో టీ నటరాజన్ ఇంపాక్ట్ సబ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ అయితే చూసుకుంటే జేక్ ఫ్రేజర్, ఫేబ్ డూప్లిసిస్, కేఎల్ రాహుల్ ముగ్గురు కూడా మ్యాచ్ సిచ్యువేషన్తో సంబంధం లేకుండా దుమ్ము దులిపే స్ట్రైక్ రేట్తో ఆడగలిగే ప్లేయర్స్. ఇప్పుడు కేఎల్ రాహుల్ మీద కెప్టెన్సీ ప్రెజర్ కూడా లేదు, కాబట్టి మరింత ఫ్రీగా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక మిడిల్ ఆర్డర్లో అభిషేక్ పౌరల్, అక్షర్ పటేల్, త్రిషన్ స్టబ్స్ వీళ్ళు ఫస్ట్ మ్యాచ్లో పెద్దగా రాణించలేదు. కాబట్టి ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో కూడా ఏమైనా రాణిస్తారేమో చూడాలి. నిజానికి చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎస్జీతో ఆడిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ టోటల్గా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఆశుతోష్ శర్మ హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ దారుణంగా ఓడిపోయి ఉండేది. సో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్కు ఎలా రెస్పాండ్ అవుతుందనే చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చెప్పాలంటే ఫినిషింగ్లో మాత్రమే వీళ్ళకి వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. ఆశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ ఇద్దరు కూడా బ్యాటింగ్ కుమ్మేశారని చెప్పాలి. మరోసారి వీళ్ళు అలాంటి స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతారేమో చూడాలి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ని పక్కన పెడితే కొంచెం వీక్గా ఉందనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ తన వల్లే కేకేఆర్ క్వాలిఫైర్ అండ్ ఫైనల్స్ గెలిచిందని చెప్పొచ్చు. మరోసారి స్టార్క్ అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడేమో చూడాలి. అయితే అక్షర్ పటేల్ ఎకనామికల్గా బౌలింగ్ వేస్తున్న వికెట్స్ కూడా తీయాలి. విప్రజ్ నిగమ్ బాగా ఎక్స్పెన్సివ్ అనిపించాడు లాస్ట్ మ్యాచ్లో. మరోసారి స్పిన్ భారం అంతా కుల్దీప్ యాదవ్ మీదే ఉంది. మోహిత్ శర్మ డెత్లో ఎలా బౌలింగ్ వేస్తాడో చూడాలి. మొత్తానికి ఇది ఢిల్లీ క్యాపిటల్స్ సిచ్యువేషన్. బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ పరంగా కూడా డీసెంట్గానే ఉంది. బౌలింగ్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ను డీసీ బౌలర్స్ ఎలా అడ్డుకుంటారో అనేది చూడాలి. మరి ఇప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వద్దాం. లక్నోతో లాస్ తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఏమైనా చేంజెస్ చేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఆడిన 2 మ్యాచెస్లో అభినవ్ మనోహర్ అండ్ సిమర్జిత్ సింగ్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళ ప్లేస్లో సచిన్ బేబీ ఆర్ జైదేవ్ ఉనద్గట్ వస్తాడా అన్నది చూడాలి. ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాషన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్గట్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి. ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడమ్ జంపా వస్తాడు. అదే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నట్టయితే ట్రావిస్ హెడ్ ప్లేస్ లో ఆడమ్ జంపా ప్లేయింగ్ లెవెన్ లో యాడ్ అవుతాడు అనిపిస్తుంది. చూసారుగా, అటు సన్ రైజర్స్ హైదరాబాద్, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వాళ్ళ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ పవర్ఫుల్ ఓపెనింగ్ ఇస్తే ఎస్ఆర్హెచ్ కు తిరుగుండదు. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎలా రెస్పాండ్ అవుతారనే చూడాలి. ఓవరాల్గా రెండు టీమ్స్ దాదాపు సేమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్తో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ కొంచెం అప్ ఉందని చెప్పుకోవచ్చు. సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఎస్ఆర్హెచ్కు స్లైట్ ఎడ్జ్ ఉందనిపిస్తుంది. సో ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే నా యాక్యురేట్ ప్రిడిక్షన్. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్గా ప్రిడిక్షన్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ లెవెన్ అప్డేట్, ఎలాంటి అప్డేట్స్ అయినా సరే అక్కడ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోండి.